ఈరోజు చిలుకూరు గ్రామం రావడము, ఉదయం నుండి అంతా తిరగడము, మనందరి కోసం ఏర్పాటు చేసిన ఈ రోడ్ షోకు, ఈ కార్నర్ మీటింగ్కి సభాధ్యక్షత వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానయ్య గారికి, మన పెద్దలు గౌరవనీయులు చేవెళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు అన్న భీమ్ భరత్ గారికి, పిసిసి సీనియర్ నాయకులు నమస్కారాలు. చాలా సంతోషం ఇవాళ ఉదయాన్నే చిలుకూరు గ్రామం రావడము, బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలై ప్రతి వాడ గల్లీ తిరిగి ఇక్కడ చర్చిలోకి వెళ్ళి ఇక్కడ ఆశీస్సులు తీసుకొని గ్రామంలో జరుగుతుంటే ఇవాళ ఎవరో ఇద్దరు పెద్దలు కాలం చేసినట్ట, వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతూ మీ అందరి ముందు మాట్లాడే 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఇవాళ మీరు అక్క చెల్లెలు అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి కూర్చున్నారు, చాలా చాలా సంతోషం. మనకు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మే 13న ఎలక్షన్స్ ఉన్నాయి. చెట్టు కింద నిలబడి దండాలు పెడుతున్నాం, మిమ్మల్ని హస్తం గుర్తుకు ఓటేసి నన్ను బలపరిచి నన్ను ఆదరించండి, దీవించండి, గెలిపించండి అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతుండేనే అవతలలో ఏం చేస్తున్నారు, ఈయన ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అక్క చెల్లెలు మీ అందరినీ వేడుకుంటున్నా, అడుగుతాం, దండం పెడతాం, వేస్తాం, తర్వాత మీరు లొలి. ఇప్పుడు నేనే మాట్లాడతా, మీకేం కావాలి, మేమేమి ఇచ్చినాం, మీకేం ఆశిస్తారు, ఏం కాబోతుంది రాబోయే రోజుల్లో. ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి అన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నను మీరందరూ ఆదరించి గెలిపించారు, చాలా చాలా సంతోషం. రేవంత్ అన్న గెలవంగానే మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం చేశారు. సరే, మాకు ప్రయాణం ఇచ్చేయండు, చేసినాం, తిరిగినాం, అంత గుళ్ళు గోపురాలు తల్లిగారింటికి పోయినాం, బిడ్డ దగ్గర పోయిన సంతోషం, అది అయిపోయింది. ఇంకా మిగతా విషయాల సంగతి ఏంది అని మనసులో ఉంటుంది. కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే మీ హక్కు, మీరు గెలిపించారు కాబట్టి. భరత్ అన్న కొంచెం చిన్న 250 ఓట్లతో ఓడిపోయింది, కానీ మీ అందరు ఇక్కడ 500 ఓట్ల మెజారిటీ ఇచ్చిన గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అన్న చెప్పినట్టు నాకు 1000 ఓట్ల మెజారిటీ ఇస్తే నిజంగా మీకు ఎప్పుడు నేను కృతజ్ఞుడై, మీకు ఎప్పుడు నేను సహాయం చేసుకుంటే, ఇప్పుడు ఈ తల్లి వచ్చింది, ఇంతమందికి వచ్చి నాకు బస్సు పంపినరన్నా, మీరు అన్ని మందులు ఇచ్చిండ్రు, ఆరోగ్యం మంచిగా ఉంది, కుదుట పడ్డదని చెప్తే ఎంత సంతోషం నాకు. నేను ఆ రోజు ఓట్లు అడుగుతా, ఇక్కడ బస్సు పెడతా, మీకు ఆరోగ్యం గురించి మందులు ఇస్తా అని చెప్పి అనుకోలే. ఆపరేషన్లు చేయించిన, అన్నీ చేయించి, ఎందుకు చేయించిన అంటే మీరు అందరూ మంచిగా ఉందాం, సభ్య సమాజంలో అందరికి కలిసి ఉందామని. తర్వాత వైద్యపరంగా 5 లక్షలు 10 లక్షలు చేశారు. ఇప్పుడే భరత్ అన్న చెప్పినట్టు మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండరు ప్రభుత్వ పరంగా పైసలన్నీ గ్యాస్ కంపెనీలకు జమ చేసింది. గ్యాస్ కంపెనీలు మీకు జమ చేస్తుంది. ఎప్పుడు అంటే జూన్ 4న రిజల్ట్స్ వస్తాయి. అయిపోయాగానే మీకు ప్రతి ఒక్కరికి ఇచ్చుడు గ్యారంటీ. ఈ నెల వచ్చే నెల మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంట్ బిల్ కట్టొద్దని చెప్పినాం. ఎవరైనా కట్టినా కూడా ఆ బిల్లు రసీదు తీసుకురండి, ఇచ్చే గ్యారంటీ. ఇక వేదిక మీద ఉన్న ఎవరింటికైనా పోండి, నిలదీయండి. మీకు 500 రూపాయల సిలిండర్ కాక 600 రూపాయలు తీసుకున్నా ఆ 100 రూపాయలు ఇచ్చే బాధ్యత మా అందరిది. సరేనా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయింది, ఉచిత కరెంట్ అయింది, బస్సు అయింది, వైద్యపరంగా 10 లక్షలు అయింది. ఇక రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు గురించి మాట్లాడుతున్నాం. అడగాలి, ఎందుకంటే నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి, ఎవరు మాట్లాడదు. నేను మాట్లాడినాక అన్నీ మాట్లాడతాను. మీరందరూ మీకు దరఖాస్తులు పెట్టుకున్నారు, నాకు పెన్షన్ రాలేదు, 3 ఏళ్ళు అయింది, నా కొడుకు లేడు, ఒక్కదాన్ని ఉన్నాను, ఒక తల్లి చెప్పింది. మీరు దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మొత్తం దరఖాస్తులు ఇదే యాప చెట్టు కింద అధికారులు వచ్చి కూసుకుపోతున్నా జూన్ 4 తారీఖు తర్వాత. సోదరులు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ వేడుకుంటున్నా, ఈ అక్క చెల్లెలను ఇట్లనే కూర్చోబెట్టండి. వాళ్ళు పెట్టిన దరఖాస్తులన్నీ వాళ్ళ అధికారులు వచ్చి ఒక్కొక్క దరఖాస్తు తీసి చూపెడతారు. ఈ తల్లి నువ్వే, ఈ దరఖాస్తు నీదేనా అని అడుగుతారు. ఇట్లా అడిగిన తర్వాత మీ దరఖాస్తు తీసుకొని అర్హులున్న ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారు. 500 ఇచ్చే గ్యారంటీ ఇమీడియట్గా అయిపోతుంది. ఇండ్ల గురించి మాట్లాడుతారు చాలామంది, మాకు ఇల్లు లేదు అని. ఇప్పుడే అన్న భరత్ అన్న చెప్పిండు, దర్శన్ సోదరు అన్న చెప్పిండ్రు, ఏమని అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, దాని తర్వాత ఇయ్యలేదు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం ఏమంటుంది అంటే 3500 ఇండ్లు ఇవాళ భరత్ అన్న రాయమన్నారు లిస్టు. మీ ఊర్లో, మీ గ్రామంలో ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అరువులలో
ఎవరెవరు అందరికంటే ఎక్కువ అర్హత ఉందో వాళ్ళకు ముందు ఇస్తారు. నేను పదే చెప్తున్నా, మనకు 2 బిడ్డలు ఉంటారు, 2 బిడ్డల పెళ్ళి ఒకటే సంవత్సరం పెళ్ళిళ్ళు చేయం. ఒక బిడ్డ పెద్ద బిడ్డ పెళ్ళి ఈ సంవత్సరం చేస్తాం, ఇంకో బిడ్డ పెళ్ళి సంవత్సరమో 2 సంవత్సరాలు చెయ్యి ఆడిన తర్వాత చేస్తాం. ఖర్చులు అన్నీ చూసుకోవాలి. అట్లనే ప్రభుత్వ పరంగా కూడా 3,500 ఈ సంవత్సరం ఇస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ 3,500 ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆమెకు ముందు వచ్చింది నాకు ముందుకు ఎందుకు రాలేదంటే ఎవరం ఏం చేయలేం. దానికి ప్రభుత్వ పరంగా అర్హులు ఎవరో చూసి వాళ్ళకి ఇస్తారు. అట్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు భరత్ అన్నకి చెప్పారు. భరత్ అన్న దర్శన కూర్చొని మొత్తం చూస్తారు, ఎవరెవరు ఉన్నారు ఏందని చెప్పి అందరికీ ఇస్తారు. ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తూ పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. మీకు చెప్పేది ఏంటంటే నాకు ఓటు ఎందుకు వేయాలని మీరు ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేను పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే నాకు బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి తేడా ఏంటంటే బీజేపీ వాళ్ళు మేము సంక్షేమం చెయ్యము, సంక్షేమం వద్దు, పేదరికం లేదు ఈ దేశంలో, ఉచిత బస్సు వద్దు, ఉచిత కరెంట్ వద్దు, వైద్యపరంగా సాయం చేయము, 500 రూపాయల సిలిండర్ ఇవ్వద్దు, పెన్షన్లు వద్దు, రేషన్లు ఇవ్వమని నేను చెప్తలేను. అవతల గురించి అందరం బురద చల్లవచ్చు. బీజేపీ నాయకులు వస్తే ఏమని అడగండి అంటే, అన్నా తమ్ముడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో అడగండి. ఎక్కడైనా నాకు అందరు తెలుసు, అన్ని రాష్ట్రాలు తెలుసు, ఏ రాష్ట్రాలు సంక్షేమం నడుస్తుందో తెలుసు. వాళ్ళు సంక్షేమాన్ని దూరం పెడదాం, దేశం ముందుకు పోదాం అంటున్నారు. పేదరికమున్న ఈ దేశంలో సంక్షేమం లేకుండా, పేదలు బాగుపడకుండా, అంబానీ అదానీ వాళ్ళు బాగుపడితే, పెద్దలు డబ్బులున్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటే దేశం ముందుకు పోయినట్ట, పేదలు బాగుపడితే ముందుకు పోయినట్ట అన్నది ఆలోచించారు. ఇది బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం. అందుకే మీరందరు ఇంత ఆపదలు ఉన్నారని మీరే చెప్తున్నారు. ఇన్ని చేసినా కూడా ఇంకా మాకు కడుపు నిండలేదు, ఆకలి తీరలేదు అంటున్నారు. కాబట్టి పేదల సంక్షేమానికి పెద్ద పెట్టేసే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండాలని మీ అందరినీ శిరస్సు వంచి కోరుకుంటున్నా. ఇక నాపై పోటీ చేసే కొండ విశ్వేశ్వరరెడ్డి నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడకుండా నేను 12 గంటల వరకు టైం ఇస్తా, 12 గంటల తర్వాత ఎవరిని కలవా అన్నాడు. ఎందుకు కలవవు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఓట్లకు దండాలు పెడుతుండ్రు, బొట్లు పెట్టుకొని తిరుగుతుండు, రోజంతా తిరుగుతుండు. ఎందుకు తిరుగుతుండు? ఓట్లు అడిగేందుకు. మరి గెలిచిన తర్వాత ఎందుకు 12 గంటల వరకు టైం ఇచ్చి తర్వాత టైం ఇయ్యా అంటాడు? మీ ముందు నిలబడి దండాలు పెట్టి ఎలక్షన్లు గెలిచిన తర్వాత నేను టైం ఇయ్యా, అపాయింట్మెంట్ అడిగే రకం ఉండొద్దు. ఇది ప్రజానాయకుడు ప్రజాక్షేత్రంలో ఉండే నేను ఒక అభ్యర్థిగా చెప్తున్నా. గత 5 సంవత్సరాలు నా ఇంటికి ఎవరైనా వస్తే ఇంత ఛాయ్ పోసినో, ఇంత సహాయం చేసినో, ఆపదలు ఉన్న అక్క వాళ్ళు అడిగితే బస్సు పంపించి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు బస్సు పంపిస్తామన్నా అని. సంతోషం. ఏదన్నా పరంగా ఇంత సహాయం చేసినట్టే తృప్తి. ఇవాళ మన కమాన్ నుండి గుడి దాకా నా ఎంపీ ల్యాడ్స్లకి డబ్బులు తీసి రోడ్ వేయించిన, అక్కడికి వెళ్ళి మోయినాబాద్ దాకా రోడ్ శాంక్షన్ అయింది, రోడ్ వేస్తున్నారు, మధ్యలో పని ఆగింది తప్ప డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి. మీ తల్లికి నేను అన్ని మందులు అందించిన, అన్ని ఆరోగ్యం కుదుటపడ్డది, తృప్తినిచ్చింది నాకు. ఇక నిలబడ్డా ఇక్కడ మాట్లాడుతున్నా. చిలుకూరు గ్రామంలో వచ్చి అంత పెద్ద మీటింగ్ పెట్టి అందరికీ ఆరోగ్యం గడప గడపగా అందించినప్పుడు ఎంత తృప్తినిస్తుంది. అవ్వలకు ఇంత సహాయం చేసిన, కళ్ళకు ఆసుపత్రి కళ్ళ ఆపరేషన్ చేయించిన, ఉచితంగా అన్ని ఇచ్చిన, నేను ఇది చేస్తే ఇంటికి వచ్చిన గుర్తుపట్టాడు, ఛాయ్ పోయాడు. 5,000 కోట్లున్నాయి. చాలా పెద్ద కుటుంబంలో పుట్టిండు. అదృష్టం. మానవ జన్మ ఎత్తినప్పుడు మంచి కుటుంబంలో పుట్టి ఈ దాంట్లోనే పుట్టాలని అందరూ కోరుకున్నాను, తప్పు ఏం లేదు. కానీ మన చేతిలో ఉంటుంది. మానవ జన్మ ఎత్తడమే మన సంతోషం. ఏ కులంలా, ఏ మతంలా, ఏ గ్రామంలో, ఏ గల్లీలా, ఏ వాడల పుడతాం మన చేతిలో ఉండదు. ఆయన డబ్బులున్న కుటుంబంలో పుట్టిండు. డబ్బులు ఉంటే గొప్పగా, నా దగ్గర డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి, కానీ మనసున్నది పనిచేసేది, సహాయం చేసే గుణం ఉండాలి. ఎవరైనా ఇంటికి వచ్చిన ఒక 10, నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను యాప చెట్టు కింద కూర్చొని, విశ్వేశ్వరరెడ్డి ఎవరికైనా ఒక 10,000 రూపాయలు సహాయం చేసిండా? నేను లక్షల రూపాయలు సహాయం చేసిన. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆపరేషన్లు చేయించిన, క్యాన్సర్ ఉందంటే ట్రీట్మెంట్ చేయించిన. ఎందుకంటే నాకు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, దవాఖానాలు ఉన్నాయి, చేయించిన. అందరికంటే పెద్ద దవాఖాన ఉన్నది విశ్వేశ్వరరెడ్డికి. అపోలో హాస్పిటల్ అంటే దేశం మొత్తం చాలా పెద్ద హాస్పిటల్.
కోవిడ్ టైంలో ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తలే, ఎందుకంటే బెడ్ ఇస్తే 10,000 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవసరమా తల్లి? ఏం చేసుకుంటాం అంత పెద్ద హాస్పిటల్ ఉండి అన్ని డబ్బులు ఉంటే? అందుకే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఉండి, అందుకే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరికీ పని చేయాలి. నాపై ఆరోపణలు చేసే విశ్వేశ్వరరెడ్డి ఒకటే మాట చెప్తున్నా, నాపై ఆరోపణలు చేస్తే నేను ప్రతి యాప చెట్టు కింద మర్రి చెట్టు కింద గ్రామాలలో మండలాలు చెప్తున్నా, రేపు రా ఇక్కడ మాట్లాడదాం, ఆరోపణలు చెయ్యకు, రుజువు ఉంటే తీసుకురా అన్న. నిన్న ఒక ప్రెస్ వాళ్ళకి చెప్తుండేనే, నా దగ్గర రుజువులు ఉన్నాయి, కోర్టులో చూపెడతారంట. కోర్టులో చూపెట్టాల్సింది ఏందయ్యా? ప్రజల ముందు నిలబడ్డాం, ఎలక్షన్ నిలబడ్డాం, ప్రజా దర్బార్లో చూపెట్టు. కోర్టులో చూపెట్టడం అయితే కోర్టులో మాట్లాడాలి, ప్రజల ముందు ఎందుకు మాట్లాడిండు మరి అని నేను అడుగుతున్నా. అబద్ధాలు ఆడుతుండు, దండాలు పెడుతుండు. ఇప్పుడు గెలిచినాక రంజిత్ రెడ్డి లాగా పనిచేస్తా, రంజిత్ రెడ్డి లాగా సహాయం చేస్తా, రంజిత్ రెడ్డి లాగా ఛాయ్ తాగిపిస్తా, రంజిత్ రెడ్డి లాగా గుర్తు పెట్టుకుంటున్నా. ఇదేంది? నేను చేవేళ్ళ గడ్డకు 111 జీవో ఎత్తిపించేసిన, అప్పటి మొన్న కూడా రోడ్ శాంక్షన్ చేయించిన, చేవేళ్ళ బస్ స్టాండ్ 1975 తర్వాత ఇప్పుడు బస్ స్టాండ్ బస్ స్టాండ్ కట్టించిన, సొంత నిధులతో స్టేడియం చేయించిన. ఇది నాకున్నది. ఇక మీకు రైతు బంధు పడుతుందా? నిన్న పడ్డది, రేపు పడ్డది, 5 ఎకరాల అందరికీ రైతు బంధు రేపు పడుతుంది. శ్రీరామచంద్రుడు అంటాడు, పడ్డది కదా. చాయ్ తాగిపిస్తావా లేదా ఇవాళ? అయితే ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడేది శ్రీరామచంద్రుడు గురించి మాట్లాడుతున్నారు. సంతోషం. శ్రీరామచంద్రుడు ఇక్కడ ఉన్న చాలామంది హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఈ ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏ కులంలో ఏ మతంలో పుడతాం మన చేతులు లేదు. ఏ మతంలో పుడితే ఆ మతాన్ని మనం కొలుస్తాము. శ్రీరామచంద్రుడు నాకు కూడా శ్రీరామచంద్రుడు, నా గుండెలో కూడా శ్రీరాముడు ఉంటాడు. శ్రీరాముడు అందరి వాడు. శ్రీరాముని గుడి కట్టినప్పుడు నేను 10 లక్షల రూపాయలు ఇచ్చిన. 10 లక్షల రూపాయలు ఇచ్చినా నా దగ్గర రసీదు ఉంది. మొన్న ఒక చేవేళ్ళ గడ్డ మీదే చెప్తున్నారు, వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండినంట. డబ్బులు ఇయ్య నా గుడి కడతామంటే ఏమన్నాడు తెలుసా? ఈ మతాలు గుళ్ళు నమ్మ నేను రూపాయి ఇయ్య అన్నాడంట. అదే విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతుండు. కరెక్ట్ అమ్మాయి? గుడి కట్టినప్పుడు పైసలు ఇయ్యనోడు, గుడి కట్టినప్పుడు నేను నమ్మ అన్నోడు ఇవాళ ఎట్లా యాదొస్తాడు మరి? నేను ఆ రోజు రాజకీయంలో లేను, ఈ చెట్టు కింద నిల్చొని మన భక్తి గురించి 10 లక్షల రూపాయలు ఇచ్చిన గుడి గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది నేను లైఫ్లో అనుకోలేదు. దేవుని గుడి కట్టేందుకు 10 లక్షల రూపాయలు ఇచ్చినామనుకో, భక్తి గుండెలు ఉండాలి, దానికి కులమానం ఉండదు. డబ్బులున్నా నాకంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు. కానీ ఇదేం సంగతి? ఆ రోజేమో పైసా ఇయ్య అంటాడు, ఇవాళ బొమ్మ పెట్టుకొని తిరుగుతాడు, ఇవాళ దేవుణ్ణి చూసి చేయమంటారు. తప్పు. అందుకే మన బతుకులు మనం బతుకుదాం, మన పిల్లల భవిష్యత్తు మనం రాసుకుందాం. మీ అందరూ నన్ను ఆదరించాలి, గెలిపించాలి. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. గత 5 సంవత్సరాలు పని చేసిన తర్వాత ఈ మాట చెప్తున్నా. ఊరికే నేను రాబోయే 5 సంవత్సరాలు పని చేస్తా అంటే పని చేసిన పనితీరు కులమానం కావాలని చెప్పి మీ అందరిని వేడుకుంటూ, ఊర్లో మీ గల్లీ వచ్చినప్పుడు చూసిన ఎంత చక్కగా నడుస్తుంది. మల్లేష్ అని చెప్తుండే గల్లీలో పోదు కావచ్చు జీవన్నారు, ఎంత మంచిగా పోయింది. మీకు రోడ్లు ఏంటి? ప్రభుత్వ పరంగా మీకు సహాయం చేసేది మా బాధ్యత. మీరు ఇవాళ మీ చెట్టు కింద నిలబడి మేము ఓట్లు అడుగుతాం, తర్వాత అడ్రస్ లేకుండా పోయే నాయకులు కాకుండా మీ మధ్యలో నిలబడే ప్రతి ఒక్కరికి నాలాంటి వానికి తప్పకుండా ఆదరించి గెలిపించండి. ఎల్లవేళలా మీతో ఉంటా అని చెప్పి నేను ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామి మీద ఇక్కడ చర్చికి వచ్చిన ప్రమాణం చేసి చెప్తున్నా. దేవుళ్ళ మీద ప్రమాణం చేసినోడు ఎవడు వెనకకు పోడు. పని చేసిన పనితీరును బట్టి ఓటు ఏమని అడుగుతూ రాబోయే రోజుల్లో ఎల్లవేళలా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.